ఫోన్పే, గూగుల్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపుకి కుదరదు. డిస్కంలు, యాప్లలో, వెబ్సైట్లోకి వెళ్ళి కట్టాల్సిందే. ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. జూలై 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ వచ్చినాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం భారత్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే సెక్యూర్ పేమెంట్స్ చేయాలి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా ఇప్పటివరకు విద్యుత్ బిల్లు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపు చేసే సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకు ఆ యాప్లు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థల అంటే డిస్కంల యొక్క వినియోగదారుల మొబైల్ ఫోన్లో ఆ యాప్లను డౌన్లోడ్ చేసుకొని బిల్లుల్ని చెల్లించాలండి. ఇదేంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ అప్డేట్ అండి. ఈ అప్డేట్ ప్రకారం మనం ఫోన్పేలో కానీ, పేటీఎంలో కానీ, మిగిలిన యాప్స్లో కరెంట్ బిల్ పేమెంట్స్ కుదరవండి. అది ఎక్కడ చేసుకోవాలంటే ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఆయా చెల్లింపు సంస్థలు జూలై 1వ తేదీ నుంచి బిల్లు చెల్లింపులు నిలిపివేశాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కమ్ వెబ్సైట్, మొబైల్ యాప్ వినియోగించక తప్పనిసరి ఏర్పడింది. డిస్కంల యాప్ ఆర్ మొబైల్ వెబ్సైట్లోకి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి మనం ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్ కార్డ్స్ బిల్లులు చెల్లింపు చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం ఏపీఎస్పీడీసీఎల్ అయితే వాళ్ళ యొక్క సైట్కి కానీ, వాళ్ళ యాప్ కానీ, అలాగే తెలంగాణ సంబంధించినటువంటి వాటి యొక్క ఆయా విద్యుత్ సంస్థల యొక్క యాప్స్ కానీ వీటిని కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆ యొక్క వివరాలు ఎలా ఉన్నాయంటే ఏపీసీపీడీసీఎల్ ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్కౌంట్ వెబ్సైట్ ద్వారా apspdcl.in ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లు చెల్లించాలి. ఏపీ ఈపీడీసీఎల్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్లో ఈస్టర్న్ పవర్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా easternpower.com ద్వారా వెబ్సైట్లో మనం బిల్ పే చేయాలండి. అలాగే తెలంగాణకు సంబంధించిన వారైతే తెలంగాణ యొక్క వెబ్సైట్స్ ఉంటాయండి. తెలంగాణ వెబ్సైట్ టీఎస్పీడీసీఎల్, అలాగే తెలంగాణ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మనం గూగుల్లో సెర్చ్ చేయడం కానీ లేకపోతే ప్లే స్టోర్లో సెర్చ్ చేసి ఆ యొక్క సైట్కి వెళ్ళి మనం బిల్ పే చేయాలండి. ఇక్కడ నుంచి ఫోన్పేలో, గూగుల్ పేలో ఇవి ట్రాన్సాక్షన్స్ మనకు యాక్సెప్ట్ చేయవండి. మనం షార్ట్ నోటీసు, మన డిస్కవర్లో ఇచ్చినటువంటి షార్ట్ నోటీస్ చూద్దామండి. ఈ షార్ట్ నోటీస్లో ప్రియమైన ఏపీఈపీడీసీఎల్ వినియోగదారుల విజ్ఞప్తి: ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్స్లో బిల్లు చెల్లింపులకు సంస్థల పేరు కనిపించదు. కనుక మీరు ఏపీఈపీడీసీఎల్ కన్జ్యూమర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అది ఒక అడ్రస్ ఇచ్చారండి. ఈ యాప్ లేదా మా సంస్థ వెబ్సైట్లో కానీ బిల్ చెల్లింపు చేసేందుకు మీరు మీ యొక్క అదర్ వ్యాలెట్స్ కానీ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. దయచేసి అందరూ దీన్ని గుర్తించండి. లాస్ట్ మినిట్లో బిల్స్ పే చేయాలంటే ఇబ్బంది పడద్దండి. మొదటి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లేదా సంబంధిత మన మీ సేవా కేంద్రాల్లో వాటిలో కూడా పే చేసుకోవచ్చండి. వాళ్ళు అక్కడ ఆన్లైన్లో పే చేస్తారు. దయచేసి ఇది మిత్రులకు షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి.